వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం కురిసిన అకాల వర్షానికి ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉడికిపోయిన ప్రజలు మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వాతావరణం చల్లబడినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పడిన బురద కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం అనంతరం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు నమోదు చేసుకునేందుకు తరలివచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల గడ్డిపాటి హనుమయ్య కళ్యాణ మండపం వద్ద వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలిపోగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారని ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి గర్ల్స్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ప్రజలు ఉదయం నుంచి బార్లు తీరారని తెలిపారు. జగన్ పోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ కనబడుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భావితరాలకు అద్భుతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుందని ప్రజలు నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు. అనంతరం తెనాలి పట్టణంలో జరుగుతున్న ఎన్నికల తీరును ఆయన పరిశీలించారు. అట్లా పొట్టాయి లోపల నేనే జాగ్రత్త వాళ్ళు ఓకే ఓకే ఇది 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 ఒక్క షాట్ ఏమి పక్కనే అన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ఒక కసితోటి ఉదయం 7 గంటలకే ఎక్కడ చూసినా వందల సంఖ్యలో క్యూలో మన ఓటర్ మహాశయులు నిల్చుని ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి ప్రతి జీవితంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వెలుగు నింపే విధంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీళ్ళ కోరిక అది. చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడ పోలింగ్ బూతుల్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి తెనాల్లో, వాటన్నిటిని కూడా ఉదయం నుంచే తిరుగుతూ ఉన్నాం. అందరూ సహకరిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా తీర్పు మనం గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేద్దాం. ఇది మనం ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తోటి నిజాయితీగా మన ప్రాంతానికి మన ప్రజలకి నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో నిర్ణయం తీసుకొని ఈరోజు నిలబడాలి. ఎన్నికలు అనేది ఒక అద్భుతమైన అవకాశం. ప్రజలు నిర్ణయించుకుంటారు, నిర్ణయించేశారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పడబోతుందో అందరికీ తెలుసు. ఒక జనసేన పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందరికీ అందించే విధంగా మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి గొప్ప విజయం సాధించబోతున్న ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుర్రిపాలెం 221వ పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత గ్రామంలో 7 గంటలకు ఓటు వేశా. ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. ఓటర్లు ఓపిగ్గా బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని ఎదురు చూస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నానని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అనంతరం కొల్లిపర మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన పరిశీలించారు. రమేష్ అన్న తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తా ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదే విధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్. సామాన్య ఓటర్పై దాడి బాధాకరం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.
తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.